హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. ఓజీ మూవీ రివ్యూ ఎలా ఉంది అని డైరెక్ట్గా మిమ్మల్ని నన్ను అడిగేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను దీన్ని 2 పార్ట్స్గా చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే పార్ట్ ఏ చూడండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకుండా ఒక న్యూట్రల్ ఆడియన్ అయితే పార్ట్ బి చూడండి. సో 2 ఇందులోనే పెడుతున్నాను, 2 రకాలుగా చెప్దాం అనుకుంటున్నాను. పార్ట్ ఏ, ఎంట్రీ ఉంది బ్రో. నిజంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మూవీస్లో ఇప్పుడు వరకు ఎలాంటి ఎంట్రీ పడి ఉండదు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి ఎలాంటి ఎంట్రీ పడి ఉండదు ఓజీ టైటిల్తో పాటు. సో సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక వైబ్ తీసుకెళ్తారు, ఒక పవర్ఫుల్ వైబ్. ఆఖరికి మన పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అతను కూడా ఒక పవర్ ఉంటుంది. అంటే కటానా కానీ తన చేసిన ఆ మార్షల్ ఆర్ట్స్ కానీ ఒక జపనీస్ ఫ్లేవర్లో తీసుకెళ్లారు. స్టార్టింగ్ నుంచి ఒక వైబ్తో, ఒక పవర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. అదే పవర్ని తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని ఎలివేషన్ షాట్స్ పడ్డాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి. అసలు అవి పీక్స్, ఇంకా చెప్పలేమన్నమాట వాటిని. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అరుపులే, ఇంకా మొత్తం మామూలుగా కాదు. ఇంటర్వెల్ టైంలో ఒక సీన్ వచ్చింది, అడవిలో ఒక సీన్ ఉంటుంది, ఫైర్ మధ్యలో, ఫైర్ స్ట్రామ్ ఈస్ కమింగ్ అన్న దానికి ఒక జస్టిఫికేషన్ లాగా ఇంటర్వెల్ సీన్ పడింది. అదైతే ఇంకా మొత్తం థియేటర్లో ఎవరు కూర్చోలే, లేచిపోయారు మొత్తం. థియేటర్ నుంచి పైకి లేచిపోయి పేపర్లు ఎగరేసి ఆఖరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాటర్ చిమ్మేస్తున్నారు మొత్తం థియేటర్ అంతా. అంత పీక్స్లో పూనకాలు తెప్పించాడు అనమాట. ఇంటర్వెల్ సీన్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, బాబా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా ఇది. ఓన్లీ సుజీత్ మైండ్లో పెట్టుకుంది ఏంటంటే ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా తీసిన చాలా రీమేక్ సినిమాలు కానీ, కొంచెం బ్రో లాంటివి, హరిహర వీరమల్లు లాంటివి, ఇవి ఆకలి తీర్చలే. ఇది తీర్చింది ఆకలి ఫ్యాన్స్ది. అలాంటి ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు. అండ్ ప్రియాంక మోహన్ ఉన్న దాంట్లో బాగానే చేశారు. అండ్ సెకండ్, పవన్ కళ్యాణ్ గారి తర్వాత దీన్ని, సుజీత్ గారి తర్వాత దీన్ని గాల్లోకి తీసుకెళ్ళిపోయింది ఎవర్రా అంటే తమ్మనన్న. పిచ్చికొక కరిచినట్టు కొట్టావేందన్నా నువ్వు. మ్యూజిక్ మాత్రం లిటరల్లీ అసలు ఎక్కడ అసలు కొట్టుడే ఇక మొత్తం మామూలుగా కాదు. ఇంకా అవి కూడా ఏదో పిచ్చిగా డబడబడబా కొట్టడం కాదు, ఏ సీన్కి ఆ సీన్ ఆ ఫ్లేవర్ వచ్చేలా కొట్టాడు. కొన్ని చోట్ల ఒక జపనీస్ ఫ్లేవర్ రావాలంటే ఆ జపనీస్ మ్యూజిక్ కొట్టాడు. విలన్ దగ్గర విలన్ థీమ్, హీరో దగ్గర హీరో థీమ్, ఎక్కడికక్కడ ఆ థీమ్స్ని బాగా హ్యాండిల్ చేసుకుంటూ, సెగ్రిగేట్ చేసుకుంటూ కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హార్ట్ అండ్ సోల్. మనకి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూవీ ఏదైతే ఉందో, ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ని కంప్లీట్గా ఎన్హాన్స్ చేసేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందులో డౌటే లేదు. ఇదైతే లిటరల్లీ ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పాలి. ఇక్కడ నరుక్కోడాలు ఉన్నాయి భయ్యా, తలకాయలు లేచిపోతూ ఉంటాయి అంతే, మామూలుగా కాదు. చేతులు ఎగిరిపోతూ ఉంటాయి, తలకాయలు ఎగిరిపోతూ ఉంటాయి. బండి మీద వెళ్తూ ఉంటే ఆ బండి చెయ్యి ఉండిపోద్ది, బండి వెళ్ళిపోద్ది. తలకాయలు ఎగిరిపోతూ ఉంటాయి, ప్యాక్ చేసి తలకాయలు విసురుతూ ఉంటారు. అసలు మామూలు నరకుడు కాదు. బ్లడ్ బాత్ అంటే ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. యానిమల్ కాదు ఇది. చూడండి, బ్లడ్ బాత్ అంటే ఏంటో తెలుస్తుంది. సుజీత్ బ్రో లిటరల్లీ ఇలాంటి ఒక బ్లడ్ బాత్ మూవీ తీస్తాడు. ఇంత దారుణంగా వైలెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని ఎంత అగ్రెసివ్గా చూపించాలో అంత అగ్రెసివ్గా చూపించాడు. నాకు తెలిసి ఇంతకన్నా పవర్ఫుల్గా ఎవరో చూపించలేరేమో అన్నట్టు చూపించాడు. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, క్లైమాక్స్లో ఓమీ అండ్ ఓజీ ఫేస్ ఆఫ్ సీన్ ఒకటి. లిటరల్లీ థియేటర్లో ఎవరో కూర్చోలేదండి. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కడు సుజీత్ నీ గుడి కట్టించాలి, సుజీత్ నీ గుడి కట్టించాలి, పొగుడుతూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయారు. మెంటల్ మాస్ అని చెప్పాలి. టైటిల్స్ పడతాయి, చాలా లాంగ్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోవద్దు. ఆ లాంగ్ టైటిల్స్ తర్వాత ఇంకొక సీన్ ఉంది, అందుట్లో ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు సెకండ్ పార్ట్ కోసం. సో అది మీరు చూడాలి. అండ్ మీరు అనుకుంటున్న సాహో లింక్ ఉందా అంటే సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ అన్నానంటే అర్థం చేసుకోండి, వెళ్ళి చూడండి. ఆ సాహో లింక్ ఏంటో, మన సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఏంటో మీరు థియేటర్లో చూస్తే మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. స్టోరీ కూడా చాలా బాగుందండి. స్టోరీ కూడా ఒక రివెంజ్ డ్రామాలా తీసుకెళ్లకుండా హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. హీరోకి అండ్ ప్రకాష్ రాజ్కి మధ్య ఒక రిలేషన్షిప్ ఏంటి అనేది చూపించారు. అండ్ శ్రీయారెడ్డి గారు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. 2-3 సీన్స్ ఉంటాయి. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనేది, పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఎందుకు పొగిడారు ఆవిడ్ని అనేది ఆ 2 సీన్లు చూస్తే అర్థమైపోతుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా చిన్న క్యారెక్టర్స్ మనం చూసేవి. ఎక్కువ పెద్ద డైలాగ్స్ లేవు, ఎక్కువ సీన్స్ లేవు, బట్ చాలా క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ చేశారు. అండ్
సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచ్ ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక రకంగా అనిపిస్తుంది. నాకు తెలిసి అది కెమెరా ఎఫెక్టో లేదంటే వీళ్ళు చేసిన డిఏ ఎఫెక్టో కానీ ప్రతి ఫ్రేమ్ కూడా ఒక ఆర్ట్ గీసినట్టు ఒక బొమ్మలాగా ఉంది. చాలా బాగుంది. అండ్ లిటరల్లీ కంప్లీట్ సాటిస్ఫైతో బయటకు వస్తారండి మూవీ చూసి. సో ఇప్పుడు పార్ట్ బి న్యూట్రల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన పార్ట్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్కి, అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, బట్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అందరు హీరోలు అంటే ఇష్టం, నార్మల్ నేను యాంటీ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనొచ్చు, నేను మహేష్ బాబు ఫ్యాన్ బట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఇష్టం అనొచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కామన్గా ఉండే రివ్యూ ఇది. సో పార్ట్ బి, మీరు కనుక పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ అయితే ఈ రివ్యూ చూడొద్దు, ఇక్కడితో ఆపేసేయండి. అండ్ ఒక నార్మల్ ఆడియన్స్ కింద మీరు దీన్ని చూడాలి అనుకుంటే చూడండి. సో నేను చెప్పిన ఫస్ట్ పార్ట్లో ఉండే చాలా మట్టికి హైలైట్స్ అయితే దీంట్లో లిటరల్లీ నాకు సీరియస్లీ అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ చాలా బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ శ్రియా రెడ్డి గారు ఉన్నది ఒకటో రెండో సీన్స్ అవి బాగానే ఉన్నాయి. బట్ ప్రియాంక మోహన్ గారు ఎందుకో నాకు వేస్ట్ అయిపోయారు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరీ అంత ఎమోషనల్ లవ్ సీన్స్ ఏం కనపడలేదు. ఆ క్యారెక్టర్ని ఎక్కడ ఎండ్ చేయాలో అక్కడ చాలా అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపించింది. అది కొంచెం నాకు మంచిగా అనిపించలేదు, అంటే కావాలని సీన్ కోసం చేసినట్టు అనిపించింది. అండ్ చాలా మట్టికి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలివేషన్స్ అన్నీ, ప్రతి ఎలివేషను పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఎలివేషన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అండ్ ఎలివేషన్ కోసమే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మిగిలిన సినిమా అంతా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్కి ఎప్పుడుకో వస్తారు. అప్పుడు దాకా స్టోరీ నడుస్తూనే ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇది లిటరల్లీ పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. ఒక కంటైనర్ ఉంటుందండి, ఆ కంటైనర్లో ఆర్డిఎక్స్ ఉంటుంది. ఆ ఆర్డిఎక్స్ కంటైనర్ని ఒకళ్ళు పట్టుకుంటారు, వాళ్ళని చంపేస్తారు. ఆయన సత్యదాదా గారి కొడుకు అనమాట. సో దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చి ఫైట్ చేశారు అనేది స్టోరీ. సో పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి అసలు సంబంధం ఏంటి, పవన్ కళ్యాణ్ ఎందుకని సత్యదాదా దగ్గర లేరు, ఎందుకు వెళ్ళిపోయారు, సో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఏం చేశారు, అక్కడ తన లవ్ స్టోరీ ఏంటి, వెనక్కి వచ్చి ఏం చేశారు. సో ఇవంతా కూడా స్టోరీ ఫామ్ అవుతుంది. బట్ స్టోరీ వైజ్ ఓకే, ఒక తిన్ స్టోరీ లైన్ తీసుకున్నారు. బట్ లిటరల్లీ చెప్తున్నాను, ఇది కంప్లీట్ ఫ్యాన్ బేస్డ్ మూవీ అండి. ఇది ఫ్యాన్స్కి మాత్రమే తీసిన మూవీ. ఇది నార్మల్ ఆడియన్స్ చూస్తే డిసప్పాయింట్ అవుతారని నేను చెప్పను, బాలేదు రాడ్ సినిమా అని నేను చెప్పను. బట్ ఏదైతే మనం ఒక కంటెంట్ కోరుకుంటామో మూవీలో, ఆ కంటెంట్ నాకు కంప్లీట్గా సాటిస్ఫై అవ్వలేదని అనిపించింది. ప్రతి సీను కూడా కట్ చేసి అతికించినట్టు, అంటే సీన్కి కనెక్టివిటీ లేనట్టు, అట్లా ముక్కల కింద అనిపించింది. అండ్ లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు మామూలుగా లేదు. అదైతే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ది బెస్ట్ ఎంట్రీ సీన్, ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్. లిటరల్లీ నేను ఇందాక చెప్పినట్టు మీకు వైలెన్స్ ఉంది, ఆ వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. బ్లడ్ ఎక్కడ పడితే ప్రతి సీన్లోనే మీకు బ్లడ్ కనిపిస్తుంది. ప్రతి సీన్లో తలకాయలు ఎగిరిపోతూ ఉంటే, చేతులు ఎగిరిపోతూ ఉంటే. పిల్లల్ని మాత్రం చచ్చినా తీసుకెళ్ళొద్దు థియేటర్కి, వీక్ హార్టెడ్ వాళ్ళు కూడా ఈ సినిమా జోలికి వెళ్ళొద్దు, అంత వైలెన్స్ నేను తట్టుకోలేను. అంటే వైలెన్స్ అయితే టూ మచ్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా డ్రాగింగ్గానే అనిపించింది, అంటే ఆ స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్ అంతా ఒక ఫాస్ట్ పేస్కి తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో కొన్ని లిటరల్లీ హై మూమెంట్స్ ఉన్నాయి. ఆ హై మూమెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కే కాదు, ఎవరైనా కూడా లేచి విదిలేసే అంత హై మూమెంట్స్ ఉన్నాయి. ఆ హై మూమెంట్స్ చాలా బాగున్నాయి. బట్ ప్రతిదీ కూడా ఎట్లా ఉందంటే, ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ మధ్య వచ్చే అన్ని సినిమాలు ఇట్లాగే అవుతున్నాయండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు లేపడం కోసమే సీన్స్ అన్నట్టు చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉండే గంభీరా క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతారు. గంభీరా అనగానే పోలీసులు భయపడిపోతూ ఉంటారు, నార్మల్ బయట వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, గ్యాంగ్స్టర్స్ భయపడిపోతూ ఉంటారు, ఏదో కంట్రీలో ఉండే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా చూపించలేదు. ఆ భయం ఎందుకు, ఏం చేశాడు అనేది అంత క్లియర్గా చూపించలేదు. తలకాయలు నరికాడు, ఈ చేశాడు అంటే ఆయన సూపర్ మ్యాన్, సూపర్ పవర్స్ ఉన్నాయా, ఎక్కడి నుంచో వచ్చి చంపేస్తాడా, సింపుల్గా గన్ పెట్టి కాలిస్తే చచ్చిపోయే ఒక ప్రాణం. అలాంటిది ఎందుకని ఎంత భయపడిపోతున్నారు, ఏం చేశాడు, తన ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు. సో అది కొంచెం ఓవర్ అనిపించింది మూవీలో. ఆ సీన్స్ కూడా చాలా మట్టికి అలాగే డిజైన్ చేసుకున్నారు. గంభీర అనగానే భయపడిపోవడం అట్లా. ఈ ఓజస్ అనే క్యారెక్టర్ కూడా ఓజస్ గంభీర ఎందుకన్నారో కూడా క్లియర్గా చూపించలేదు. మేబీ ఈ ఫ్యాన్స్ అరుపుల వల్ల నేను స్టార్టింగ్ ఆ జపనీస్కి సంబంధించిన ఏమైనా ఏంటంటారు టైమింగ్ ఏదో మిస్ అయి ఉండొచ్చు. అండ్ ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ లేవు. బాంబే వస్తున్నా తలని నరికేస్తాను అనే సీన్ నాకైతే కనపడలేదు. మేబీ అది కూడా ఫ్యాన్స్ గోడలో ఎగిరిపోయి ఉండొచ్చు. అండ్ ప్రియాంక మోహన్ గారిది ఒక సీన్ ఉంది కదండి మన ట్రైలర్లో,
నిద్రలోంచి లేసి వచ్చి చూస్తే ఇట్లా వైట్ షర్ట్ వేసుకుని కూర్చుంటారు. నాకు భలే అనిపించింది ట్రైలర్లో. ఆ సీన్ కూడా లేపేశారు. సో ఆ ఎమోషన్ అనేది సరిగ్గా కనెక్ట్ చేయలేదు మూవీలో. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చూపిద్దామని ట్రై చేశారు. అంతా పరుగు 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 పరుగు, ప్రతిదీ కూడా ఒక యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకెళ్ళిపోయారు. కంప్లీట్ యాక్షన్ మూవీ అండి ఇది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మూవీ. ప్రతి సీను ఒక యాక్షన్ కోసమే తీశారు. ప్రతిదీ ఒక ఎలివేషన్ కావాలి, ఈ సీన్లో ఇక్కడ యాక్షన్ పడాలి అన్నట్టే తీసుకుంటూ వెళ్ళారు. అండ్ సాహో లింక్ ఉందా అంటే ఎట్లా ఉందంటే, నాకు ఆ సాహో లింక్ చూసిన తర్వాత, అంటే ఇది సినిమాటిక్ యూనివర్స్ అన్నారు కదా, హైప్ని బాగా వీళ్ళు సుజిత్ ఏం చేశారంటే, బేసిక్గా ఒక హైప్ ఉంటుంది మూవీ రిలీజ్కి ముందు. అబ్బా ఇందులో సాహో ఉంటుంది, ఇందులో సుభాష్ చంద్రబోస్ ఉంటాడు, ఇందులో ఇది ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, ఈ సీన్, ఆ హైప్ని ఎక్కడా కూడా వదలకూడదు, ఇది డిసప్పాయింట్ అవ్వకూడదు, వచ్చిన మన ఎవరైతే ఆడియన్ ఉంటారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదని ఆ సాహో లింక్ తీసుకుంటారా, ఇదిగో మీకంటూ ఒకటి అడిగారు కదా ఇచ్చాను అన్నట్టు ఒక లింక్ పెట్టారు. కానీ లిటరల్లీ నాకు అదైతే అంత జస్టిఫికేషన్ అనిపించలేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, అంటే ఇందులో అర్జున్ దాస్ గారిది ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ కొంచెం స్పాయిలర్ అవుతుంది చెప్తే, బట్ ఆ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అదైతే నిజంగా ఏంద్ర రాడ్ సీన్ అని అనిపించింది. ఆ సీన్ చూసినప్పుడు అయితే నిజంగా లిటరల్లీ ఏంటిది ఇలా కూడా రాయొచ్చా అంటే, ఆ సీన్ని ఒక ఎమోషన్ అక్కడ బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. ఆ ఎమోషన్ని చాలా రకాలుగా బిల్డ్ చేయొచ్చు. ఇంత చిన్నదానికి ఇట్లా అయ్యిందా అన్నట్టు అనిపిస్తుంది. హీరోకి సూపర్ పవర్స్ ఉన్నట్టు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అనమాట. ఇంకో 9 చోట్ల బాంబులు పెడుతున్నారా అంటే, ఆడు ఎవరికో ఫోన్ చేసి చెప్తే హీరోకి తెలిసిపోతాయి, ఈ 9 చోట్ల బాంబులు పెట్టి వెళ్ళి ఆపేస్తూ ఉంటాడు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది శ్రేయారెడ్డి గారికి తెలిసిపోయి అక్కడ ఎలివేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. మీరు ఆయన ముట్టుకున్నారు కదరా, ఇప్పుడు ఆయన ఇది చేశారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారో చూడని. అట్లా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూపించారు. ఆ ఎలివేషన్ కోసం వాడేసుకున్నారు. అంటే సినిమాటిక్గా మనం చూస్తున్నప్పుడు ఈ స్క్రీన్లో ఒక ఆడియన్గా మనం అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది చూస్తున్నాం, బట్ ఆ క్యారెక్టర్స్కి ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ. సో అది కొంచెం లాజిక్లెస్ అనిపించింది. కంప్లీట్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనిపించింది. ఫేస్ ఆఫ్ సీన్ ఉందండి, మన ఓమీ అండ్ ఓజీ ఫేస్ ఆఫ్ సీన్ ఉంది. ఆ ఓమీ ఫేస్ ఆఫ్ సీన్లో ఫ్యాన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేయాలో అంతవరకు సాటిస్ఫై చేశారు. ఆ గన్స్ కానీ ఒక దగ్గర లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో లాగారు. అదైతే అల్టిమేట్. అండ్ ఒక దగ్గర నాకు సుహాస్ క్యామియో కూడా కనపడింది. అదేదో ఒక క్యారెక్టర్ని ఇంకా తీసుకెళ్తారు అనుకున్నాను, జస్ట్ ఒక కేమియోలోగా ఇచ్చారు. అండ్ మూవీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి టైటిల్స్ అన్ని పడిపోయిన తర్వాత ఒక చిన్న సీన్ పెట్టారు. అది పెట్టాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. ఏదో టైటిల్స్ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఏంటంటారు, డబుల్ మసాలా బిర్యానీ నాకు ఒక కోక్ తాగితే వచ్చే సాటిస్ఫాక్షన్ లాగా ఏదో ఒకటి పెట్టారు సీను. అది కూడా కంప్లీట్నెస్ అనిపించలేదు. అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం హింట్ కింద కూడా అనిపించలేదు. బట్ ఓవరాల్ ఒక ఫార్ములాతో వెళ్ళారు. ఆ ఫార్ములా ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని చోట్ల లిప్ సింగ్స్ అవి మిస్ అయినవి. సో ఓవరాల్ నా దృష్టిలో అయితే ఇది ఒక గుడ్ మూవీ. అంటే నేను ది బెస్ట్ మూవీ అని చెప్పను, అలాగని అబోవ్ యావరేజ్ అని కూడా చెప్పను. నాకైతే కొంచెం బాగానే అనిపించింది, సాటిస్ఫై అయ్యాను. నేను పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ కాకపోవచ్చు, బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, మహేష్ బాబు అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా అయితే చూడాలని అనుకున్నానో ఇన్నాళ్ళు అలా చూపించారు. సో అది చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఓవరాల్ ఒక మూవీ లవర్గా ఒక మూవీని చూసి ఎలా ఉందరా అని అడిగితే నాకు మరీ అంత గొప్ప సినిమా ఏం కాదు అని అనిపించింది. సో టూ మచ్ ఆఫ్ వైలెన్స్ లాగా అనిపించింది. సో ఓవరాల్ ఇది నా రివ్యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.